మిత్రులారా, సరిగ్గా 12 మాసాల క్రితం తూర్పు ఆసియాలో ఉన్న భారతీయుల ముందు సంపూర్ణ సమీకరణ, సంపూర్ణ త్యాగం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఉంచడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంలో నేను సాధించిన విషయాలను మరియు రాబోయే కాలంలో మనం దృష్టి సారించవలసిన విషయాలను ఈరోజు ప్రస్తావిస్తాను. అయితే వాటికంటే ముందుగా చెప్పేదేమిటంటే, మనం స్వేచ్ఛను పొందడానికి గల బంగారు అవకాశం గురించి. బ్రిటిష్ వారు ప్రపంచ యుద్ధంలో తలమునకలై ఉన్నారు. వారి సేనలకు ఎదురవుతున్న పరాజయ పరంపరలతో సతమతమవుతున్నారు. మన శత్రువు చాలా బలహీనపడి ఉన్నాడు. గత 5 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మనం జరిపే యుద్ధం సులభతరంగా కనబడుతున్నది. ఇటువంటి చక్కటి అరుదైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరవరాదు. ఇది ఆ భగవంతుడు కల్పించిన అపూర్వ అవకాశం. ఇటువంటి అవకాశం 100 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. కావున మనందరం ప్రమాణపూర్తిగా అన్ని విధాల సన్నద్ధులై ఈ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి మన మాతృదేశాన్ని చెరవిడిపించుకోవాలి. ఈ యుద్ధంలో మనం తప్పక విజయం సాధిస్తామనే నమ్మకం, ఆశ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు తూర్పు ఆసియాలో ఉన్న 30 లక్షల భారతీయుల మంది మీద మాత్రమే నమ్మకం పెట్టుకోలేదు. భారతదేశంలో ఉన్న లక్షలాది మంది ఈ దేశ స్వాతంత్ర సముపార్జనకై ఎంత కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడి ఉన్నారు. వారి ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమై యుద్ధం కోసం సర్వసన్నద్ధులై ఉన్నారు. దురదృష్టవశాత్తు 1857లో జరిగిన గొప్ప యుద్ధం తర్వాత మన దేశ ప్రజలు నిరాయుధులుగా మిగిలారు. మరొక వైపు శత్రువు అస్త్రాలతో నిండి ఉన్నాడు. నిరాయుధులైన ప్రజలు, సరి అయిన సైనిక బలం, సరి అయిన ఆయుధాలు లేకపోతే స్వేచ్ఛను పొందడం కష్టసాధ్యమైన విషయం. ఆ భగవంతుని దయ వలన మరియు జపాన్ యొక్క ఉదార స్వభావంతో తూర్పు ఆసియాలో ఉన్న భారతవాసులు ఆయుధాలను, సైన్యాన్ని సమకూర్చుకోగలిగారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే, బ్రిటిష్ వారు కుయుక్తులతో, కులం పేరుతో, మతం పేరుతో భారతీయులను విడగొట్టే ప్రయత్నాలను తూర్పు ఆసియాలో ఉన్న భారతీయులు పట్టించుకోకుండా స్వాతంత్ర సాధనకై కుల మతాలకు అతీతంగా ఒక్కత్రాటిపై నిలిచారు. దీనికి తోడు ఒక ఆదర్శవంతమైన కలయికలాగా పోరాట పరిస్థితులు పూర్తిగా అనుకూలించడం మరియు మనం ఆశించినట్టుగా భారతీయులు తమంతట తాముగా ముందుకు వచ్చి స్వేచ్ఛ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడడం. సంపూర్ణ సమీకరణలో భాగంగా నేను మీ అందరినీ, కొంతమంది యువకులను, డబ్బును మరియు కావలసిన వస్తు సామాగ్రిని సేకరించవలసిందిగా కోరాను. జన సమీకరణ విషయంలో సంతోషకరమైన విషయం ఏమంటే, ఎంతోమంది యువకులు తూర్పు ఆసియాలో ఉన్న ప్రతి మూల నుండి, చైనా, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్, జావా, బోర్నియా, సుమిత్రా, మలయా, థాయిలాండ్ మరియు బర్మా నుండి ముందుకు వచ్చారు. జన సమీకరణకు మీరంతా మరింత శక్తియుక్తులతో సాగించాలి. ముఖ్యంగా రవాణా సదుపాయంలో ఉన్న ఇబ్బందులను సంతృప్తికరంగా పరిష్కరించుకోవాలి. స్వేచ్ఛ పొందిన ప్రాంతాలను మనం కాపాడుకోవాలి. ఆ ప్రాంతాలను పర్యవేక్షించడానికి పునర్నిర్మాణ పనులకు చాలామంది పురుషులు, మహిళలు కావాలి. శత్రువులు ఆ ప్రాంతాలను విడిచిపెట్టే ముందు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఆ భూమికి నిప్పు పెట్టే విధానాన్ని అవలంబిస్తారు. అమాయక ప్రజలను భయకంపితులను చేసి వారిని ఖాళీ చేసే ప్రయత్నాలను బర్మాలో ఎదుర్కొన్న విధంగా మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మన స్వాతంత్ర పోరాటానికి మూలస్తంభాలుగా నిలిచిన తూర్పు ఆసియా దేశాలను, ముఖ్యంగా బర్మాను ఎన్నడూ విస్మరించరాదు. ఎందుకంటే మన పునాది సరిగ్గా లేకుంటే మన సైనికులు ఎన్నటికీ విజయాన్ని సాధించలేరు. స్వేచ్ఛ కోసం జరిగే ఈ ప్రతిష్టాత్మక యుద్ధం కేవలం 2 సైన్యాల మధ్యన జరిగే యుద్ధం కాదు, మాతృభూమికై ప్రజలంతా కలిసికట్టుగా చేస్తున్న యుద్ధం. దీనికోసం 1 సంవత్సర కాలం పూర్తిగా జన సమీకరణ కోసం తీవ్రంగా శ్రమించాను. నేను మరియు నా కార్యవర్గ సభ్యులంతా 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, పోరాట విధానం మీద దృష్టి కేంద్రీకరించడం. రెండవది, దేశంలోని ప్రజలలో విప్లవ భావాలను రగిలించడం. ఈ పోరాటం ఒక సమిష్టి పోరాటం, ఏ ఒక్కరి వల్ల వచ్చేది కాదు. మేము ఉన్నా లేకున్నా యుద్ధ పునాదిగా ఉన్న తూర్పు ఆసియాలో స్వాతంత్ర పోరాటం కోసం జరిగే పనులు నిరాటంకంగా జరిగిపోవాలి. ఆ విధంగా జరుగుతాయనే నమ్మకం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి, వేరులకు కల్పించాలి. సంవత్సరం క్రితం నేను మీనంతా జన సమీకరణ చేయండి, నేను మీకు 2వ యుద్ధ శ్రేణులను ఇస్తానన్నాను. ఆ వాగ్దానాన్ని నేను తప్పక నిలుపుకుంటాను. మన యుద్ధ శ్రేణులు జపాన్ సైన్యంతో కలిసి
శత్రు సైన్యాన్ని ముందుకు వెళ్లకుండా నిలువరించి తరిమి కొట్టారు. ఇప్పుడు వారు పవిత్ర మాతృదేశంలో వీరోచితంగా శత్రువులను ఎదుర్కొంటున్నారు. మన వీర సైనిక సింహాలను ఒక్కత్రాటిపైకి తెచ్చి మన ముందున్న లక్ష్యం వైపు పురికొల్పండి. మీ అందరి కృషితో ఇప్పటికే మనకు కావలసిన డబ్బు వస్తువులతో పాటు యువకులంతా ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అయితే ఇవన్నీ ఏవి కూడా తమకు తాముగా స్వేచ్ఛను సంపాదించి పెట్టలేవు. మనకు ఇప్పుడు ఒక చైతన్యవంతమైన శక్తి కావాలి. ఆ శక్తి మనల్ని ఉత్తేజవంతులు చేస్తుంది, మనలో ధైర్యాన్ని పెంచుతుంది, వీర పోరాటాలు చేయిస్తుంది. ఆ స్ఫూర్తిని మనం పొందాలి. అదే నేను మీ నుంచి ఆశించేది. స్వతంత్రం చాలా సులువుగా వస్తుందని, ఆ ఫలాలను మనం వెంటనే అందుకోవచ్చని, స్వతంత్ర దేశంలో హాయిగా నిద్రించవచ్చని కలలు కంటే అవి తీవ్రమైన తప్పుగా భావించాలి. స్వతంత్ర దేశంలో హాయిగా గడపాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ అది అంత సులభంగా వచ్చేది కాదు. దానికోసం మనందరం ఒక కష్టతరమైన పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలి. ఆ తపన మన అందరిలో ఉండాలి. రక్త తర్పణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన రక్తంతో స్వాతంత్రం కోసం బాటలు వేయాలి. మిత్రులారా, నా సహయోధులారా, ఈ స్వతంత్రం కోసం జరిగే పోరాటంలో మీరంతా మీ రక్తాన్ని చిందించమని నేను వేడుకుంటున్నాను. రక్తానికి రక్తంతోటే జవాబు చెప్పాలి. మనం చిందించిన రక్తం శత్రువుకి తగిన శాస్తి చేస్తుంది. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకోసం స్వాతంత్రం సంపాదించి పెడతానని శపథం చేస్తున్నాను.